హాయ్ అండి అందరికీ. ఇదేంటి ఇంత పెద్ద తపాలో పెట్టుకొనొచ్చింది అనుకుంటున్నారా? ఈరోజైతే స్పెషల్‌గా బిర్యానీ అయితే చేస్తున్నాము. బిర్యానీ స్పెషల్ ఏంటుంది అనుకుంటున్నారా? ఇప్పుడైతే పులావ్ అని, దమ్ బిర్యానీ అని చాలా వెరైటీ బిర్యానీస్ వచ్చాయి. కానీ అప్పట్లో అయితే ఈ బిర్యానీయే చాలా ఫేమస్ కదా! అన్నీ కలిపేస్తావేంటి అనుకుంటారేమో. నేనైతే వేరువేరుగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. కానీ యశ్విత మొత్తం కలిపేసింది. అందుకే మొత్తం ఏసేసాను. ఈ పిల్లనున్నారే ఒక పని చేస్తారా మనకి డబల్ పనులైతే చేస్తారు. నెక్స్ట్ అయితే చూసారు కదా! మా ఇంట్లో ఈ బిర్యానీ చేసినప్పుడైతే పండుగలా ఉండేది. అప్పట్లో అయితే ఎప్పుడెప్పుడు ఈ బిర్యానీ చేస్తుందా అని 1000 కళ్ళతో అయితే చూసేవాళ్ళము. మా ఊర్లో ఏం ఫెస్టివల్ అయినా సరే, మా అమ్మ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అయినా, మా బర్త్‌డే అయినా సరే ఈ బిర్యానీ ఖచ్చితంగా ఉంటుంది. మేము స్కూల్‌కి వెళ్ళిపోయినా సరే మధ్యాహ్నం అయితే రిక్వెస్ట్ చేసి ఇంటికి వచ్చేసి బిర్యానీ తినేసి అయితే వెళ్ళిపోయేవాళ్ళము. ఊర్లోనే స్కూల్ కదా! అది ప్లస్ పాయింటు. అందుకు ఇంటికైతే వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళము. మా నాన్న వచ్చి రిక్వెస్ట్ చేస్తే పంపించేవాళ్ళు. మేము అడిగితే అస్సలు పంపించేవారే కాదు. చూసారు కదా! బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. చూసారు కదా! ఈ బిర్యానీకి మా ఇంట్లో అప్పట్లో ఇంత క్రేజ్ అయితే ఉండేది. మరి మీ ఇంట్లో ఇంతేనా? అయితే మరి కామెంట్ చేసేయండి. బాయ్.